పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ భారీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యకు బాసటగా నిలుస్తూ 14 లక్షల మంది విద్యార్థులకు అభయంగా నిలిచిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్రను పన్నుతున్నట్లు తెలుస్తుందని తెలిపారు. హైకోర్టు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల నుండి ఫీజులను వసూలు చేసుకోవాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ఈ పథకం ఎత్తివేయాలని ఆలోచనలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ భారీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్ మౌనేశ్వరాచారి, శివ, సిద్ధు, పరమేష్, లక్ష్మీ నివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క పథకం అనేది ఎంతో చేతనిస్తూ ఉంది. ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తూ ఉంది. ఉన్నటువంటి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి మీరు పండుతున్నటువంటి కుట్రలని మానుకుంటేనే సరే, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నిన్ను గద్దె దింపుతామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది.